శుక్రవారం నాడు పొదిలి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పురాతన శివాలయాన్ని సందర్శించి పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం జరిగిన ధార్మిక కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా నియమితులైన పగడాల మల్లికార్జున స్వామికి శివస్వామి గారు స్వయంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధర్మ ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు మరియు ధార్మిక సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కర్తవ్యం ఇక్కడ వచ్చిన భక్తులకి సౌకర్యాలు చూడటం. ఇప్పుడు మళ్ళా కొన్ని దేవాలయాలకి సుమారుగా 1000 దేవాలయాలకి తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. దానిలో వీరి ద్వారా మల్లికార్జున స్వామి ద్వారా ఎక్కడైతే మాలపల్లిలు ఉన్నాయో, మాదిపల్లి ఉన్నాయో, గిరిజన తండాలు ఉన్నాయో, ఎక్కడ దేవాలయం అవసరం ఉందో అక్కడ కనీసం తక్కువ 50 నుంచి మరి 26 జిల్లాలు పంచాలి కదండి, 50 పైన 100 లోపు దేవాలయాలు ఈ ప్రకాశం జిల్లాకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తూ ఈ పత్రాన్ని అందజేస్తున్నాం. నమ ఉగ్రాయ భీమాయ నమో అగ్రేవధాయ దూరేవధాయ నమ అంత్రీయస అనేశేషేభ్యో అనికేశేభ్య నమస్తారాయ నమ శంభవే తమయోభవే నమ శంకరాయ తమేశ్వరాయ నమ శివాయ ఇద్దరు అడుగు బాబు 2 నిమిషాలు పక్కన బాబు అలా మొత్తం